ఇంత పెద్ద గ్రామానికి ఈరోజు సర్పంచ్ ఎన్నిక అవడం ఎట్లా అనిపిస్తుంది? నా జీవిత ఆశయంలో ఒకసారి సర్పంచ్ కావాలనుకున్నా 2006లో ఓడిపోయినా ఆ ఆశయాన్ని ఈ 2025 సాధించుకుని చూడండి. పాతోళ్ళ సహకారాలు తీసుకొని కూడా మీరు ముందరికి వెళ్తారా? ఎందుకంటే కొత్తగా కాబట్టి పాతోళ్ళకి తెలిసినంత మనకి అంత ఇంత కొన్ని సమస్యలు అనేది తెలియకపోవచ్చు. సో పాతోళ్ళకి సపోర్ట్ ఏ విధంగా ఉండొచ్చు? ఈ గ్రామానికి సర్పంచ్ అయిన వాళ్ళు, వార్డ్ నెంబర్ అయిన వాళ్ళు, దాంతోపాటు అంతకుముందు ఉప సర్పంచ్ అయిన వాళ్ళు ఈ గ్రామాన్ని ఏదో విధంగా డెవలప్ చేయాలని కలలు కానీ పనిచేసిన వాళ్ళు వాళ్ళ సలహాలు, వాళ్ళ సూచనలు ఖచ్చితంగా స్వీకరిస్తాం. ఒక ఊరికి పెద్ద మనిషి, ఏ సమస్యలు వచ్చినా మీరే పెద్ద మనిషిగా వివరించాలి కాబట్టి. అండ్ ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ, అండ్ సర్పంచ్ అయినా కదా అని కళ్ళు నెత్తికి ఎక్కడాలు అట్లాంటివి ఏమైనా ఉంటాయి అనుకోవచ్చు కుమార్ దగ్గర నుంచి. అండ్ నిధులు ఎట్లా తెస్తారన్నా ఇప్పుడు? ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర నిధులు లేవు అది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో అన్నారు. సర్పంచ్ ఎలక్షన్ అనేది పార్టీలకు అతీతంగా జరుగుతుంది కాబట్టి మేము పార్టీలకు అతీతంగా పోయి ఫండ్స్ తెచ్చుకుంటాం. మనం సర్పంచ్ అయితే ఈ పనులు చేయాలి, ఈ పని ఒకటి చేసిపోవాలన్నది మనకి ఏదో ఒక డ్రీమ్ అనేది ఉంటుంది కదా. ఆజిపల్లిలో కుమార్ గారి డ్రీమ్ ఏదనుకోవచ్చు? ఇప్పుడు మట్టి రోడ్లతో స్టార్ట్ చేయాలి, సీసీ రోడ్లు వేయాలి, దాంతోపాటు అండర్ డ్రైనేజ్ చేయాలి, కరెంటు కూడా ఇవ్వాలి. అందులో బాగా స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారిని ఖచ్చితంగా కలుస్తాం మేము. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. ఈరోజు ప్రతి గ్రామంలో సర్పంచ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం. దాంతోపాటు ఈరోజు ఆజిపల్లి గ్రామంలో ఉన్నాం, షాద్నా నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా. సో ఆజిపల్లి అనేది ఇంతకుముందు కూడా ఆదర్శ గ్రామమే. మరి నూతనంగా ఎన్నికైనటువంటి పదవి బాధ్యతలు తీసుకున్నటువంటి సర్పంచ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే కుమార్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, ఒక ఆదర్శ గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైనందుకు. ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే ఒక ఇంత పెద్ద గ్రామానికి ఈరోజు సర్పంచ్ ఎన్నిక అవడం, ఈ గ్రామానికి ప్రథమ పౌరుడు మీరే. సో ఏది ఉన్నా కూడా ఫస్ట్ కుమార్ అన్నని కలవాలి అన్నది రేపటి నుంచి వినిపించే మాట. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది మాకైతే, ఎందుకంటే ఈ మా ఆజిపల్లి గ్రామ ప్రజలు మా మీద పెద్ద బాధ్యతను పెట్టిరని అనిపిస్తుంది ఈరోజు. ఇదే విధంగా మేము ఏం చేస్తామంటే సమర్థవంతంగా పనిచేయాలని అనుకుంటున్నాను. ఓకే. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఇది ఆదర్శ గ్రామం కదన్నా, ఇప్పుడు అంటే ప్రతి దానికి ముందు సమస్యలు ఉంటాయి, ముందు సవాళ్ళు ఉంటాయి. సో మీ ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏమనుకోవచ్చు? మాది ఆదర్శ గ్రామమే అయినప్పటికీ అప్పట్లో ఓన్లీ గ్రామ పరిధి మాత్రమే ఉండే. ఆజిపల్లి అంటే ఓన్లీ గ్రామ పరిధి ఉండే అంతే. కానీ ఇప్పుడు కొత్త కాలనీలు ఏర్పడడం జరిగింది. ఉదాహరణకు సిండికేట్ కాలనీ, విజయసారథి కాలనీ, మళ్ళా చైతన్య కాలనీ, దాంతోపాటు శ్రీరామ కాలనీ. ఇంచుమించు గ్రామంలో 200-300 ఇండ్లుంటే, గ్రామంలో 200 నుండి 200-300 మధ్యలో ఇండ్లుంటే సిండికేట్ కాలనీలో దాదాపు 500 ఇండ్లు అయినాయి. అంటే ఎక్కువ అక్కడ ఇండ్లు నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి అక్కడ రోడ్లు లేవు, ప్రస్తుతానికి రోడ్లు లేవు, మురుగు కాలువలు లేవు, దాంతోపాటు కరెంటు కూడా సరిగ్గా లేదు అక్కడ. అంటే లో వోల్టేజ్లో నడుస్తుంది. అవన్నీ ఇది మాది ఆదర్శ గ్రామమే కదా. మా గ్రామం ఇట్లుందో బయట ఉన్నటువంటి టౌన్ కూడా మా గ్రామ పంచాయతీ పరిధిలోదే కాబట్టి దాన్ని కూడా అదే విధంగా చేద్దామని మేము సంకల్పంతో ఉన్నామండి. ఓకే. సో ఇప్పుడు కొత్త టీము, సో అంటే పాతోళ్ళ సహకారాలు తీసుకొని కూడా మీరు ముందరికి వెళ్తారా? ఎందుకంటే కొత్తగా కాబట్టి పాతోళ్ళకి తెలిసినంత మనకి అంత ఇంత కొన్ని సమస్యలు అనేది తెలియకపోవచ్చు. సో పాతోళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉండొచ్చు? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ గ్రామానికి సర్పంచ్ అయిన వాళ్ళు, వార్డ్ నెంబర్ అయిన వాళ్ళు, దాంతోపాటు అంతకుముందు ఉప సర్పంచ్ అయిన వాళ్ళు ఈ గ్రామాన్ని ఏదో విధంగా డెవలప్ చేయాలని కలలు కానీ పనిచేసిన వాళ్ళ సలహాలు, వాళ్ళ సూచనలు ఖచ్చితంగా స్వీకరిస్తాం. వాళ్ళతో పాటు గ్రామంలో ఉన్న పెద్దలు, ఈ యువజన సంఘ నాయకులు, వివిధ మహిళా సంఘాలు వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని ఏం చేద్దాం అనేది మేమందరం చర్చనీయాంశంగా పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళ సలహాలు తీసుకుంటాం. గ్రామంతో పాటు ఉన్న వివిధ కాలనీలు అన్నిటి డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. అయితే కుమార్ అన్న ఇదే గ్రామంలో పుట్టి ఈ గ్రామంలో సర్పంచ్ అవుతా అని ఎప్పుడన్నా అనుకున్నారు? ఖచ్చితంగా. అంటే ఇదే గ్రామంలో పుట్టి నేను దాదాపుగా 2006లో నిలబడడం జరిగింది. అప్పుడు కొద్ది స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. నా మీద జంగమ్మ గెలిచింది అప్పుడు. ఓకే. అప్పటి నుంచి 20 సంవత్సరాలు క్రియాశీలక రాజకీయాలనే ఉన్నా, కానీ ఏ పార్టీతో సంబంధం లేకుండా ఉన్నా. అదే ఒక గొప్పతనం. ఓకే. ఇక 10 సంవత్సరాల నుండి మాత్రం టీఆర్ఎస్కి అనుబంధంగా ఉండేది వాస్తవమే. అయినప్పటికీ మనకి ఇప్పుడు పార్టీలకు అతీతంగా గెలిచినాం కాబట్టి, అన్ని పార్టీలు కలిసి మాకు సపోర్ట్ చేసినాయి కాబట్టి, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, టీఆర్ఎస్ ఉంది. పార్టీలతో సంబంధం లేదు. పార్టీలకు అతీతంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీల వ్యవహారమే మా పంచాయతీ వరకు రానిచ్చే ప్రయత్నం అయితే చేయం. మేము ఖచ్చితంగా పార్టీలకు అతీతంగానే పనిచేస్తాం. ప్రతి ఒక్కరిని మాకు పార్టీల అతీతంగా చూసి ఓట్లు వేసారు.
ప్రజలు. అయితే పార్టీ కణవలు అనేది మీ గ్రామ పంచాయతీ ముందల వరకే, అంతే. లోపలికి వచ్చిన తర్వాత అందరు ఆజిపల్లి గ్రామస్తులే. ఆజిపల్లి అభివృద్ధి గురించి మేము అందరు పాటుపడ్డారు. ఇప్పుడు కూడా అట్లే నాకు సాయం చేస్తారు. ఖచ్చితంగా అదే జరుగుతుంది మొత్తానికి. సో ఫస్ట్ టైం ఇట్లా గెలిచినప్పుడు, మీరు విన్ అయినప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏమనుకోవచ్చు? అంటే అప్పుడు 2006 నుంచి 2025 వరకు ఫైటింగ్ అంటే ఇది నాట్ ఏ జోక్. చాలా ఓపిక ఉంటే చాలా ఓపిక అవసరం. 19-20 సంవత్సరాల కళ ఆ క్షణాన్ని నెరవేరింది. ఎట్లా అనిపించింది? చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే గతంలో నేను ఓడిపోయినప్పుడు చాలా అవమానాలు పడ్డా. ఈ రోజు నన్ను గెలిపించిన సమాజం ఆ రోజు చాలా అవమానాలకు గురి చేసింది. అట్లా మస్తు మదనపడ్డా. అయినప్పటికీ అంతా వాళ్ళని మరిపించి వాళ్ళని ఒప్పించి నేను గెలిచిన ఈ రోజు. అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. దాంతోపాటు నన్ను గుర్తించే ప్రజలు కాబట్టి వాళ్ళను నమ్మకాన్ని ఒమ్మి చేయకుండా పనిచేస్తారు. అయితే ఆజిపల్లి కూడా చాలా, అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చాలా టఫ్ గానే ఇస్తుంది. వేరే వాళ్ళు కూడా టఫ్ గానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. గెలుపోటములు ఎవరికి టెన్షన్ అయితే పడ్డారన్న చాలా వరకు. సో మీకు అనిపించిందా అంటే మనం గెలుస్తామా లేదా, ఏమైనా మళ్ళీ ఓటమి చెందుతేంది, ముందే 2006లో అంటే 19 సంవత్సరాల కల్లా నెరవేరుతుందా లేదా ఒక క్షణాన్ని ఎప్పుడన్నా అనిపించిందండి. ఖచ్చితంగా ఒక ఇరువురు నిలబడ్డప్పుడు ఖచ్చితంగా ఆ భయం ఉంటుంది. ఇంకోటి ఆ మదనం అనేది లోపల ఉంటుంది, బయటికి చెప్పలేము. కానీ ఎంతో అండర్ గ్రౌండ్ లో వర్క్ చేసుకోవడము, అందరు కోఆర్డినేట్ చేయడం, ముఖ్యంగా మా యువత, మా ఆజిపల్లి యువత మొత్తం నాయకుడిది. మొత్తం ఎడ్యుకేషన్ ఉన్న ప్రతి పర్సన్, యువజన సంఘాల నాయకులు కానీ, యువజన సంఘాల సభ్యులు కానీ, మహిళలు కానీ మొత్తం చదువున్న వాళ్ళు మొత్తం నా వైపున్నారు. ఇది వాళ్ళందరూ అండర్ గ్రౌండ్ వర్క్ చేసి నాకు విజయాన్ని సాధించి పెట్టారు. నాకు చాలా సంతోషం వాస్తవానికి. ఆ క్షణాన్ని మర్చిపోలేను. ఆ క్షణాన్ని మర్చిపోలేను. నా జీవిత ఆశయంలో ఒకసారి సర్పంచ్ కావాలనుకున్నా. 2006లో ఓడిపోయిన ఆ ఆశయాన్ని ఈ 2025 సాధించుకున్న చూడండి. సో 20 సంవత్సరాలు మరి చాలా కసితోటి మీరు ఈ స్థాయికి రావడం అనేది జరిగింది. ఎందుకంటే చాలా మంది సర్పంచ్ అంటే సరే మనం స్టేట్లలో ఉంటాం, కొంచెం వాళ్ళకేమో కానీ ఒక ఊరికి పెద్ద మనిషి, ఏ సమస్యలు వచ్చినా మీరే పెద్ద మనిషిగా వివరించాలి కాబట్టి. అండ్ ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ, అండ్ సర్పంచ్ అయినా కదా అని కళ్ళు నెత్తికి ఎక్కడాలు అట్లాంటివి ఏమన్నా ఉంటాయి అనుకోవచ్చు కుమార్ దగ్గర నుంచి? ఉండదండి. ఎందుకు ఉండదంటే అవమానాలు పడించోటనే మనం అందలం ఎక్కినాం, అంటే అధికారంలోకి వచ్చినాం. సో మళ్ళీ అవమానాలు పడకుండా ఉండాలంటే అందరికి సమానంగా పనిచేయాలి. అందరిని ఊరు గ్రామస్తులు చూడాలి. ఓట్లు వేసిరు ఓట్లు వేయలేదని కాదు, పార్టీలకు సంబంధం లేదు. మాకు అందరూ సహకరించారు. అందరినీ మేము ఎంతో మంచిగా చూసుకుంటాం. అటువంటి భేజశాలకోము ఇంకోటి పార్టీ వ్యవహారం అనేది రాదు కాబట్టి ఆ సమస్య రాదనుకుంటా. నాకు మాత్రం అటువంటిది రాదు. ఎందుకంటే నేను 19 సంవత్సరాలు వెయిట్ చేసిన కాబట్టి అటువంటిది ఏముండదు. ఓకే, ఏదున్నా ఇంతకుముందు కుమార్ ఎట్లుండేనో ఇప్పుడు అట్లే ఉంటాడు. ఈ సర్పంచ్ అనేది కేవలం పదవి మాత్రమే, అంతే. దాని పదవిగానే చూస్తారు. 5 సంవత్సరాలు సమర్థవంతంగా పనిచేసి అందరు మెప్పులు పొందుకుంటా, అంతేగాని ఇటువంటివి మాత్రం పెట్టుకున్నా. అటువంటివి ఓకే అన్న. సో గ్రూప్ తగాదాలు కానీ, పార్టీ తగాదాలు కానీ, లేకపోతే వర్గ విభేదాలు కానీ అటువంటి మాత్రం రావు. ఓకే, సో మొత్తం పర్ఫెక్ట్ గా ఉంటారు. అండ్ నిధులు ఎట్లా తెస్తారన్న ఇప్పుడు? ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర నిధులు లేవు అది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో అన్నారు. మరి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమో ఎక్కువగా ఉన్నాయి. సో ఏ విధంగా డెవలప్ చేస్తారు? అంటే అభివృద్ధి విషయంలో నేను ఏమంటున్నా అంటే ప్రతి గ్రామ పంచాయతీకి సెంట్రల్ ఫండ్ వస్తాయి, స్టేట్ ఫండ్ వస్తాయి. దాంతోపాటు లోకల్ ఫండ్, జీపీ ఫండ్ కూడా ఉంటుంది. ఇంచుమించు మాకు ఇక్కడ ఉన్న రెవెన్యూని బట్టి అంతా జనాభా దాంతో రెవెన్యూ బట్టి కూడా వస్తాయి. ఆ ఫండ్తో పాటు మేము ఏం చేస్తామంటే ఈ పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఆ నాయకుడు ఈ నాయకుడు అని ఏముండదు. గతంలో సీను సర్పంచ్ ఉన్నప్పుడు ప్రభుత్వం లేదండి. ఆయన ఉన్న పార్టీ ప్రభుత్వం లేదు ఇక్కడ మా దగ్గర. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎమ్మెల్యే శంకర్రావు గారు ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన కూడా అందరం పోయి నిధులు తెచ్చినా పనిచేసినాం. అది సహజంగా జరిగింది. తర్వాత టైంలో ఆయన మళ్ళా తర్వాత గెలిచినప్పుడు కూడా పార్టీ అనుబంధ పార్టీ ఏం లేదు. ఆయన జనరల్ గా టీడీపీ వేరే పార్టీలే ఉన్నాయి. మేము కూడా ఇప్పుడు మొన్న సర్పంచ్ ఒకరే ఉండి దాంతోపాటు అదే పార్టీ అధికారంలో ఉన్నది ఓన్లీ మొన్న మాత్రమే. ఆజిపల్లి చరిత్రలో ఒకటే సర్పంచ్ ఒకటే పార్టీ అధికారంలో ఉన్న చరిత్ర ఏం లేదు. సో మేము కూడా మాకు ఇప్పుడు శంకరాన్ని ఉన్నాడు ఎమ్మెల్యే సాపు, అవతల అంజాన్ ఉన్నాడు, దాంతోపాటు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ మాకు ఆత్మీయులు. ఇప్పుడు అంజయ్ సార్ ఏమంటుంటారంటే మా ఆజిపల్లి గ్రామానికి నేను ఇంత చేసిన కొంచెం చేసిన అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, 100% ఉంటుంది. అప్పుడున్న సర్పంచ్ కూడా మాకు ఎమ్మెల్యే ఇన్ని పనులు ఇచ్చడం అనే సాటిస్ఫాక్షన్ కూడా అప్పుడున్న సర్పంచ్ కూడా ఉంది. మాకు కూడా ఏముందంటే
ఎమ్మెల్యే శంకరన్న కూడా మా గ్రామానికి ఏదో చేస్తాడు, మేము పోయి ఖచ్చితంగా ఆయన తన సహాయాలు తీసుకుంటాం, పార్టీలో ఖచ్చితంగా పనిచేస్తాడు. ఆయన పేరు కూడా మా గ్రామంలో చిరస్థాయిగా ఉండేటట్టు ఏదైనా మాకు ఇస్తాడని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా కోఆర్డినేషన్ చేసుకుని పనిచేస్తాం, కానీ పార్టీలతో సంబంధం లేదు. ఇక్కడ ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అట్లాంటివి ఏమి లేవండి. అదే మీరు వెళ్ళినా కూడా అరే మన సర్పంచ్ అని చెప్పి శంకరన్న కూడా ఆదరిస్తారు. ఖచ్చితంగా. ఎందుకంటే మేము పార్టీలకు అతీతంగా సర్పంచ్ ఎలక్షన్ అనేది పార్టీలకు అతీతంగా జరుగుతుంది కాబట్టి మేము పార్టీలకు అతీతంగా పోయి ఫండ్స్ తెచ్చుకుంటాం. వాళ్ళ సేవలు మాకు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది ఉన్నది, వాళ్ళ తన పని చేసుకుంటూ ఉంటాం, సిద్ధంగా ఉన్న పని చేసుకుంటాం. అంజాయతానికి పోయి ఆయన తన పని చేసుకుంటాం. అంటే ఇప్పుడు వాళ్ళ అధికారం లేరు అనుకోండి, ఇప్పుడు ఎమ్మెల్సీ నావేంటండు పోతాం, పోయి అడుగుతాం, అన్న పని కావాలని చెప్పి చేసుకుంటాం. శంకరన్న ఉన్నాడు, ఆయన తన. సో మీరు ఏమనుకుంటారు అంటే సరే ఎవరికైనా సరే మనం సర్పంచ్ అయితే ఈ పనులు చేయాలి, ఈ పని ఒకటి చేసిపోవాలన్నది మనకి ఏదో ఒక డ్రీమ్ అనేది ఉంటది కదా. ఆజిపల్లిలో కుమార్ గారి డ్రీమ్ ఏదనుకోవచ్చు? నేను ఏమంటున్నా, ఇప్పుడు మా గ్రామం మొత్తం మీరే అన్నారు ఆదర్శ గ్రామం అని చెప్పి, ఓన్లీ గ్రామం వరకే ఉంది. ఓకే, మిగతా ఇంచుమించు 500-600 ఇళ్ళకి సంబంధించిన కాలనీ ఏమి అసలు కొత్తగా ఇప్పుడు ఇన్లే అని, అంతే. వాటర్ సప్లై లేదు, కరెంటు లేదు. కరెంటు మొత్తం అసలు అంటే లో వోల్టేజ్, ఉన్న కరెంటే ఇచ్చేసారు, లో వోల్టేజ్. మూడవది అండర్ డ్రైనేజ్ లేదు, సీసీ రోడ్లు లేవు, మట్టి రోడ్లు కూడా లేవు. సీసీ రోడ్లే కావు, మట్టి రోడ్లు కూడా లేవు. ఇప్పుడు మట్టి రోడ్లతో స్టార్ట్ చేయాలి, సీసీ రోడ్లు వేయాలి, దాంతోపాటు అండర్ డ్రైనేజ్ చేయాలి, అదే కరెంటు కూడా ఇవ్వాలి. అందులో బాగా స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారిని ఖచ్చితంగా కలుస్తాం మేము, ఆయన సేవలు వినియోగించుకుంటాం. అట్లా ఏం లేదు, మాకు అటువంటి బేజేశాలు పార్టీల బేజాలు లేవు. ఓకే, ఖచ్చితంగా. సో మెయిన్ ఆ కాలనీ అభివృద్ధి కోరుకుంటున్నారు అంతే. అండ్ ఎందుకంటే ఇప్పుడు ఆజిపల్లికి విదేశీయులు వస్తుంటారు, దేశంలో ఉన్నటువంటి నలుమూలలు ఉన్నటువంటి ప్రముఖులు కూడా వస్తుంటారు. సో వాళ్ళ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా వ్యవహరిస్తారు, అంటే స్కూల్ విషయంలో కావచ్చు, అవి కావచ్చు. ఇప్పుడు మాకు ఆజిపల్లి గ్రామంలో ప్రధాన సమస్యలు ఏంటంటే మెయిన్ మోరి సమస్య ఉంది. అవి వాటర్ ఎక్కడ పోతుందో తెలిసలేదు అంటే లేదు, ప్లేస్ లేదు. దాని గురించి గ్రామస్తులతో అందరు చర్చించి ఒక తీర్మానం చేసుకుని ఖచ్చితంగా అది ముందు దాన్ని రూపుమాపాలి. దాని తర్వాత ఇప్పుడు మాకు స్కూల్ బిల్డింగ్ లేదు, స్కూల్ బిల్డింగ్ అది చేసుకున్నాలి, కొత్తగా నిర్మించుకున్నాలి. దాంతోపాటు మా గ్రామంలో అక్కడక్కడ సీసీ రోడ్లు మిగిలిపోయినాయి, అది కూడా కంప్లీట్ చేసుకున్నాలి. ఇంకోటి మొక్కలు నాటే ప్రయత్నం, అన్ని మొక్కలు నాటే పండ్ల చెట్లు పెట్టాలని ఆశ ఉంది నాకైతే. మొత్తం రోడ్లు పడితే పండ్ల చెట్లు పెడితే గ్రామానికి కూడా కొంచెం రెవెన్యూ వస్తుంది అనుకుంటాను. దాంతోపాటు ప్రజలు కూడా దీవిస్తారు తింటే, అది కూడా ఆ ప్రయత్నం కూడా చేద్దామని అనుకుంటున్నాం. దాంతోపాటు మనం లోకల్ గవర్నమెంట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకమైనా సమృద్ధిగా మా ప్రజలకు అందరికి చేరవేయడానికి నేను ఒక సమన్వయకర్తగా మాత్రమే పనిచేస్తాను గ్రామం నుండి. ఓకే, సో మొత్తానికి మీరు క్లారిటీ మీద ఉన్నారు. అవునండి. ఫస్ట్ టైం కదా పదవి, ఇంతకుముందు ఏమన్నా వార్డ్ మెంబర్ అట్లాంటివి ఏం లేదు. ఒకసారి సర్పంచ్ కూడా తర్వాత ఇప్పుడు సర్పంచ్ అంతే. ఇక ఏ పదవి లేదు. అంబేద్కర్ యువజన సంఘం ప్రెసిడెంట్ గా మాత్రం ఉండే కానీ ఏం లేదు. ఓకే, సో రాజకీయాలు అంటే తెలుసు, మళ్ళీ రాజకీయాలు తెలుసు, పీజీ వరకు చదువుకున్నా, అది గురించి అవగాహన చాలా ఉంది. సమాజంలో పోయినా మంచి చెడు తెలుసుకున్నా, సమాజంలో పేదరికం అంటే ఏందో చూసినా, డబ్బు అంటే ఏందో చూసినా, ఇవన్నీ చూసినా కాబట్టి నాకు అటువంటి ఏం లేదు. అందరినీ కలుపుకొని అందరు అన్నదమ్ములు అక్క చెల్లెలుగానే ముందరికి పోయే ప్రయత్నం చేస్తారు. సో మొత్తానికి 9 మంది మీ టీం ఇక్కడనే ఉన్నారు. అవును, 9 మంది టీం సమిష్టిగా పనిచేస్తాం. ఒక కుటుంబం అయినప్పుడు చిన్న చిన్న విభేదాలు వస్తుంటాయి, అయినంత మాత్రాన మేమెందుకు కాదైతే మళ్ళీ మాట్లాడుకొని మళ్ళీ ఒకటే ముందుకు వెళ్తాం. ఓకే, సో పాతోళ్ళు కొత్తలు అందరూ సహకరిస్తారని అనుకుంటున్నారు. అందరు సహకరిస్తారు, పాతోళ్ళ సేవలు తీసుకుంటాం, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే కదా. ఓకే, సో మెయిన్ ఏందన్న మీ బలం ఏది, బలగం ఏది అనుకోవచ్చు? మా బలం మొత్తం ఆజిపల్ల యువకులే మొత్తం యూతే. తర్వాత మహిళలు, 2వ స్థానంలో మహిళలు. యువకులు మహిళలు మమ్మల్ని మా ఇంట్లో నడిపించిందంతా వాళ్ళే. మీ బలం కావచ్చు, మీ బలగం ఇవ్వండి అంతే. సో వాళ్ళకు కూడా ఏమైనా చేస్తారా యూత్ కోసం కూడా? ఎందుకంటే మనకు షాద్నగర్లో చాలా వరకు కంపెనీలు ఉన్న నిరుద్యోగ సమస్య అనేది ఉంది కదా, ఆ విషయంలో మీ యువతకి ఏమైనా దారి చూపే కార్యక్రమాలు ఏమైనా చేస్తారా? ఇంతకుముందు మీటింగ్లో కూడా మాట్లాడారు అందరు పెద్దలు. ఏంటంటే మా తాన మంచి వ్యాపారాలు చేస్తుళ్ళు ఉండ్రు, మంచి వ్యాపారాలు చేస్తుళ్ళు యువకులు ఉండ్రు. వాళ్ళు ఎప్పటి నుంచో ఆల్రెడీ ఆ ప్రయత్నంలో ఉన్నారు. పిల్లల్ని ఏదన్నా ఉద్యోగం ఇప్పించాలి. ఇప్పుడు ఉదాహరణకి MSN కానీ, ఇక్కడ అరవిందో ఫార్మా కానీ, వివిధ రకాల ఫార్మసీ వాడు అక్కడ పోయి మళ్ళీ ఇది మన ఇరుకటి దగ్గర సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటి పడ్డది. అంతా ఏదో రకంగా పనికి పెట్టేయాలనే దృఢ సంకల్పంతో అందరూ ఉన్నారు.
అయితే వాళ్ళందరినీ నేను గ్యాదర్ చేసి మాట్లాడి ఏ పని ఉన్నా ఎవరినన్నా ఒకటి ఉపాధి వాళ్ళను పెట్టించే ప్రయత్నం చేస్తాం. మన దగ్గర కాకుండా నేషనల్ లెవెల్ ఇప్పుడు NIT ఉన్నాయి కదా, జేఈ అడ్వాన్స్డ్ మెయిన్స్ ఉన్నాయి కదా, దాంట్లో కొట్టిన వాళ్ళకు దాదాపు వాళ్ళ ఫీజులో సగం మేము కట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే, మంచి ఆలోచన. వాళ్ళను అట్లా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తాం. ఉన్నత విద్యా చదివేటలను అట్లే ప్రాథమిక విద్య చదివే విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళకి స్కూల్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది కదా మనకి, అదేం లేదు. దాన్ని మొత్తం సమకూర్చి వాళ్ళ చేతిలో పెడతాం. ఆడ స్కూల్ విద్యార్థులు పెంచే ప్రయత్నం చేస్తాం. దాంట్లో టీచర్లను కూడా కొంతవరకు ఇంతకుముందు చేసారు, కొంతవరకు అది టీచర్లను కూడా అపాయింట్ చేసే పరిస్థితి. ఓకే అన్న, సో మొత్తం ఇది రికార్డే ఉంటది కాబట్టి 5 సంవత్సరాల మళ్ళీ ఎక్కడన్నా మీరు మంచిది అటు ఇటు తప్పితే అన్న ఆ రోజు ఇట్లా మాట్లాడారు మరి వచ్చి లాస్ట్ ప్రయత్నం కూడా చేస్తాం. మీరు లాస్ట్ 5 సంవత్సరాలలో లాస్ట్ 1 month 2 months ఉంటాయి కదా, అప్పుడు వచ్చి ఇది ముందర పెట్టి దాని తప్పకుండా. నేను ఇచ్చిన హామీలు చెప్పినవన్నీ ఓన్లీ మా లోకల్ గవర్నమెంట్ తో అయితే కాబట్టి చెప్పినా కానీ వేరే గవర్నమెంట్ తో ఏముండదు కదా. అంటే వాళ్ళు లేకపోతే మనం చేయకపోతే అనేది ఏం లేదు. మేము లోకల్ గా చేసుకునే పనులే ఇవి చెప్పినాయి. ఈ ఉపాధి కూడా ఏంటంటే మా వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ వ్యాపారాల్లో ఉన్నారు కాబట్టి అది కూడా చేసే పనులు ఏవి కోఆర్డినేషన్ కావాలి, యువత కోఆర్డినేషన్ కావాలి, దాంతోపాటు యువజన సంఘాలు మద్దతు కావాలి. వాళ్ళది సంపూర్ణంగా ఉంది కాబట్టి వాళ్ళు ఇంటర్ కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. షూర్ అన్న. అండ్ ఫైనల్ గా మీ ఆజిపల్లి గ్రామస్తులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నా 19 సంవత్సరాల కళ నెరవేర్చినందుకు? అయితే నేను నా ఆజిపల్లి గ్రామస్తులందరూ 19 సంవత్సరాలు నా ఇంటుండి నేను ఎంతో అస్తవ్యస్తలకు గురైనా, నాకు ఎంతో ఇబ్బందులకు గురి అవతలలో ఎవరైనా గురి చేసినా కూడా నా ఇంటుండి 19 సంవత్సరాల తర్వాత నాకు కళ నెరవేర్చింది కాబట్టి అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్లకు ఎప్పుడు వెన్నంటే ఉండి నేను వాళ్ళకి పనిచేయడానికి సిద్ధంగా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, ఆల్ ది బెస్ట్ అన్న. ఇది ఆదర్శ గ్రామం ఆజిపల్లి గ్రామ సర్పంచ్ కుమార్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.